ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి 92వ కీర్తన మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం చదువుదాం. 92వ కీర్తన మొదటి వచనం నుండి చదువుదాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. చాలండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి ఈ మాట మనం ఆలోచన చేస్తే, ఈ రాత్రి వేళ యెహోవాను స్తుతించుట మంచిది అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చెల్లించేటువంటి స్తుతులు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాయి. దేవుడు మన జీవితాల్లో చేయాలనుకునే కార్యాలను త్వరపెట్టడానికి మన స్తుతులే కారణమై ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించాలి? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మహోన్నతుడా నిన్ను కీర్తించడం మంచిది, 10 తంతుల స్వరమండలముతో నిన్ను స్తుతించుట మంచిది. ఎవరికి మంచిది? మనకే మంచిది. దేవుని స్తుతించడం వల్ల మనము ఆశీర్వాదకరంగా ఉండడానికి అది కారణమవుతుంది. ఎప్పుడు దేవుని స్తుతించాలి అని అంటే, 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 187వ పేజీ, క్రొత్త నిబంధనలో 187వ పేజీ, 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి చూస్తే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. కీర్తనకారుడు అంటున్న మాట ఏమిటంటే, యెహోవాను స్తుతించుట మంచిది. దేవుని స్తుతించడం వలన మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలను కలుగు చేయుటకు అది కారణమవుతుంది. దేవుని స్తుతించడం వలన, ఎప్పుడు దేవుని స్తుతించాలి అని అంటే, ప్రతి విషయమునందును దేవుని స్తుతించాలి. అది శ్రమైన, కష్టమైన, ఆనందమైన, దుఃఖమైన పరిస్థితుల యొక్క ప్రతికూలత మన జీవితంలో ఎదురైనప్పటికీ మన నోట రావాల్సిన స్థుతులు దేవుడు గమనిస్తూ ఉంటాడు, దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. ఎలాంటి స్థితిలో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావో, ఎలాంటి స్థితిలో నువ్వు దేవుని వైపు ఆధారపడుతూ ఉన్నావో, ఎలాంటి స్థితిలోనైనా సరే నువ్వు దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి అయి ఉన్నప్పుడు తప్పక నీ నోట దేవుని స్తుతించేటువంటి మాటలు పలకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోవాను స్తుతించుట మంచిది. ఎప్పుడు దేవుని స్తుతించాలనంటే, ప్రతి విషయమునందును దేవుని స్తుతించుట మనకు మంచిది. సంతోషములో మాత్రమే కాదు దేవుని స్తుతించాల్సింది, ఆనందములో మాత్రమే కాదు దేవుని స్తుతించాల్సింది, మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు దేవుని స్తుతించాల్సింది, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు దేవుని స్తుతించాల్సింది, ప్రతి విషయమునందును దేవుని స్తుతించాలి. ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పటికీ దేవుని స్తుతించే విషయంలో ఎన్నడూ కూడా మనం వెనకబడే వారంగా ఉండకూడదు. ఎందుకనంటే అది దేవుని చిత్తమై ఉంది. దేవుడు కోరుకుంటా ఉన్నాడు, దేవుడు ఆశపడతా ఉన్నాడు, దేవుడు మన నోట స్తుతిని చూడాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకే వాక్యం ఏమని సెలవిస్తామనంటే, ప్రతి విషయమునందును నీవు స్తుతించాలి. ఇదిగో మేలు జరిగినప్పుడు మాత్రమే స్తుతించు అని దేవుని వాక్యం సెలవు ఇవ్వడం లేదండి. ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించాలి, మేలైనా కీడైనా.
ఆనందమైన, దుఃఖమైన, సంతోషమైన, నిట్టూర్పైన, శ్రమ అయినా, బాధ అయినా. కనుక దేవుని స్తుతించడం దేవుని యొక్క చిత్తములో ఉంది. ఆ చిత్తం ఏమని తెలియపరుస్తూ ఉందనంటే, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ ఏమని తెలియపరుస్తూ ఉందనంటే, నువ్వు ప్రతి విషయమునందు కూడా దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 103వ కీర్తన 7వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 103వ కీర్తన 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. చలండి. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలీయుల వంశస్థులకు తన క్రియలను కనపరచెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మోషేకు దేవుడు తన మార్గాన్ని మాత్రమే చూపించాడు. మోషేను పిలిచాడు. మోషేను పిలిచినప్పుడు మోషే ఉభయ అయ్యి విధేయత చూపించి దేవుని మాటకు అతడు లోబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తనకున్నటువంటి స్థితిని, స్థాయిని అంతటిని కూడా వదులుకొని మోషే దేవుని మాటను నమ్మిన వాడై, మోషే దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడవడానికి ఇష్టపడిన వాడై, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి విడిపించడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మోషే ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు. ఏ మార్గాన్ని చూశాడు మోషే? నీవు ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరినీ విడిపించి కనానుకు నడిపించు అని అన్నాడు. ఇప్పుడు మోషేకు దేవుడు తన మార్గాన్ని చూపిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలుకి ఏం చూపించాడంట? దాని క్రింద లైన్లో, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. మోషేకేమో మార్గాన్ని చూపించాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చూపించాడు. ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళాలని చెప్పాడు. మోషే యొక్క ఆలోచన అంతా కూడా, మోషే యొక్క ఇంటెన్షన్ అంతా కూడా, మోషే యొక్క తలంపులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఎలాగైనా సరే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తుల నుంచి కానానుకు నడిపించాలి. ఇది మోషే యొక్క తపన, బాధ. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చూపించాడు? ఆయన తన క్రియలను చూపించాడట. క్రియలు, దేవుని కార్యాలు, దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను ఇశ్రాయేలీయులందరికీ కూడా కనపరిచిన వాడుగా ఉన్నాడు. ఐగుప్తులో నుంచి ఫరో ఏమాత్రం కూడా ఒక పట్టాన వాడిని వదిలిపెట్టడానికి ఇష్టపడలే. 430 సంవత్సరాల యొక్క వెట్టి చాకిరి వాడి యొక్క జీవితంలో కన్నీటిని మిగిల్చింది. ఈ సమయంలో వారు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఫరోని నమ్ముకున్నారు. అయ్యా ఫరో, ఈ సంవత్సరం మమ్మల్ని విడుదల కలుగు చేస్తావా? ఈ సంవత్సరం మమ్మల్ని మా స్వగ్రామానికి పంపిస్తావా? ఈ శ్రమ మేము పడలేకపోతా ఉన్నాం, ఈ కష్టాన్ని మేము చూడలేకపోతా ఉన్నాం. ఇదిగో మా తరతరాల నుండి మేము ఇక్కడే మగ్గిపోతా ఉన్నాం. కాబట్టి ఇక మమ్మల్ని విడుదల చేయండి అంటే ఆ ఫరో అంటాడు, ఇంకొద్ది రోజులు ఆగండి, విడుదల చేస్తానంటున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి, తరాలు మారిపోతా ఉన్నాయి. ఫరో మాటల మార్పు లేదు, కానీ వారికి విడుదల ఏమాత్రం కూడా లేదు. అలాంటి దుర్దినాలలో ఉన్నటువంటి సమయంలో వారు కన్నీరు కార్చి దేవుని వైపు చూస్తున్నారట. ఏడుస్తూ ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆకాశం నుండి పరిశీలన చేసినటువంటి దేవుడు వారి ప్రార్థనలు విని ఆయన అంటాడు, ఇదిగో వారు పెడుతున్నటువంటి మొర్ర, వారి కారుస్తున్నటువంటి కన్నీటిని నేను చూచి ఉన్నాను కనుక వారిని విడిపించుటకును నడిపించుటకును నేను వారి కొరకు దిగి వచ్చి ఉన్నాను అని అంటాడు. దిగి వచ్చినటువంటి దేవుడు వారి కొరకు ఆ ఫరోను గద్దించాడట. గద్దించాడు, మాట నడవలా. మోషేని పిలిచాడు, మోషేని వెళ్ళమన్నాడు, నువ్వు ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అని చెప్పాడు. రకరకాల భయాలను ఫరో హృదయంలో కలిగేటట్లుగా చేశాడు. 10 తెగుళ్లను ఆ ఐగుప్తు మీదకి దేవుడు రప్పించాడు. ఆ 10 తెగుళ్ళ నుండి అక్కడ ఉన్నటువంటి ఫరోను భయపెట్టాడు దేవుడు. ఒక పక్క భయపెడుతున్నాడు, మరలా తిరిగి అద్భుతం చేస్తానే ఉన్నాడు. కర్ర పట్టుకుంటే పాము అవుతా ఉంది.
అలాగే మోషే యొక్క ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు స్థిరపరుస్తూ మోషే ద్వారా దేవుడు అనేక అద్భుతాలను ఇశ్రాయేలు ప్రజల కన్నులారా చూచేటట్లుగా చేస్తూ అక్కడ ఫరోను భయపెట్టి మొత్తానికి వారిని ఆ ఐగుప్తు నుంచి విడిపించేటట్లుగా చేశాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తు అనబడే ప్రాంతం నుండి వారు బయటకు వచ్చారు. బయటకు వచ్చినటువంటి వీరు గబగబా ఇక మొత్తానికి గమ్యానికి చేరిపోవాలి. ఇక్కడుంటే ఫరో మరలా తిరిగి ఎక్కడ కష్టపెడతాడోనని ఫరో దగ్గర నుండి వడివడిగా సాగి వెళ్ళిపోతా ఉన్నాయి. అంతటితో ఫరో ఆగాడా అనంటే వీరి ప్రయాణం సాగుతూ ఉండగా వెనకాల ఫరో యొక్క సైన్యము మరలా తిరిగి వీరిని వెంటాడుతూ వస్తూ ఉంది. చదువుదాం మాట నిర్గమకాండ గ్రంథం, నిర్గమకాండము 14వ అధ్యాయము 9వ వచనం నుండి 9వ వచనం నుండి. ఐగుప్తీయులు అనగా ఫరో రథమును గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమిరి ఆ బయలెస్సోను ఎదుటనున్న ఆ పిహిర్ హీరోతకు సమీపమైన సముద్రము దగ్గరకు వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడిరి, యెహోవాకు మొర్రపెట్టిరి. చాలండి. ఇశ్రాయేలీలట ఐగుప్తు ప్రదేశంలో నుండి, శ్రమల కొలిమిలో నుండి, కష్టములో నుండి, కన్నీటిలో నుండి, దుఃఖములో నుండి, బాధలో నుండి వారు విడిపించబడిన తర్వాత ఇక చాలు, ఇక మనకి ఇక హ్యాపీగా ఉందామనుకునే సమయానికి మళ్ళా వెనకాలే ఫరో వస్తూ ఉన్నాయి. ఏ కష్టం నుంచి అయితే తప్పించబడ్డారో, ఏ శ్రమ నుండి అయితే తప్పించబడ్డారో, ఆ శ్రమ ఆ కష్టము నుండి విడిపించబడినటువంటి వీరి జీవితంలో మరలా వెనకాల అదే ఫరో వారిని వెంటాడుతూ వస్తున్నాడు. పరిస్థితిని గమనించినటువంటి వీరు మిక్కిలి భయపడ్డారట. శ్రమ చూసినప్పుడు భయం ఉండదా? అలాంటి శ్రమ వారి జీవితంలో వారు చూసినటువంటి కారణాన్ని బట్టి వారు హృదయములో చాలా భయపడిపోయి ఇప్పుడు అంటారు, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు వెనుకట వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టారు. చేయగలిగింది ఏమీ లేనప్పుడు ఏం చేస్తారు? దేవునికి మొర్రపెడతారు. నీవైనా నేనైనా చాలాసార్లు మన వల్ల కానప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు, దిక్కు తోచనప్పుడు చాలాసార్లు మనం దేవునికి మొర్రపెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుని వైపు చూసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన కూడా శ్రమ వచ్చినప్పుడు వారు దేవుని వైపు చూడడానికి ఇష్టపడ్డారండి. ఆ దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి జీవితంలో చేసిన కార్యం ఏంటి అంటే 11వ వచనంలో, అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా. ఒక పక్క దేవునికి మొర్ర పెడుతున్నారు, రెండోది సేవకుడైనటువంటి మోషేతోటి సనుగుతా ఉన్నారు, గొనుగుతా ఉన్నారు. దేవునికి మొర్ర పెట్టినప్పుడు జవాబిచ్చే దేవుని మీద ఆధారపడాల్సినటువంటి వీరు, కష్టం నుండి విడిపించేటువంటి దేవుని మీద ఆధారపడాల్సినటువంటి వీరు ప్రార్థన చేస్తున్నారు. ఒక పక్క మరలా తిరిగి సనుగుళ్ళు కనబడుతూనే ఉన్నాయి. ప్రార్థన చేస్తూనే ఉన్నారు, అవిశ్వాసం కనపడుతూనే ఉంది. ప్రార్థన చేస్తున్నారు, మరలా తిరిగి వారి యొక్క నోటి మాటకు అదుపు లేనట్లుగా కనబడతా ఉంది. వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన అంటాడు, ఇదిగో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను
రప్పించితివా. స్వభావాన్ని చూసారా? వారి యొక్క గుణాన్ని మీరు చూసారా? వారి యొక్క ఆలోచన మీరు చూసారా? వారి యొక్క తలంపును మీరు చూడగలిగారా? ఎలాంటి స్వభావం వారి యొక్క హృదయంలో కనబడతా ఉంది? ఎలాంటి గుణము వారిలో కనబడతా ఉంది? అయ్యో, ఐగుప్తు నుంచి విడిపించబడేటప్పుడు సంతోషించినటువంటి వీరు వెనకాలే ఫరో మరలా తిరిగి వచ్చేసరికి మోషేతో సనగడం ప్రారంభించారు. మోషేతో అంటున్నారు, మరలా తిరిగి వారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో మేము ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యములో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా అని అంటా ఉన్నారు. ఈ అరణ్యములో చంపడానికి. ఎంతో వేదన వారి హృదయములో ఉంది, ఎంతో దుఃఖము వారి హృదయములో ఉంది అని అంటూ, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తుల మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలు అని అంటున్నారండి. దేవుని మీద ఆధారపడినటువంటి వీరు అసహనంతో, ఎందుకనంటే శ్రమ తప్పిందిలే అనుకునేసరికి మరలా తిరిగి అదే శ్రమలోకి వారు రాబోతున్నారన్నటువంటి ఆలోచనతోటి ఇప్పుడు ఏమంటున్నారు, మేము ఈ అరణ్యంలో చనిపోయే కంటే కూడా మరలా తిరిగి ఆ ఐగుప్తీయులకు దాసుల మగుటయే మాకు మేలు. మరలా వెనుతిరగాడాలన్న ఆలోచన వారు కలిగి ఉన్నారు. మళ్ళా తిరిగి అదే పాత స్వభావముతో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అదే ఆలోచన వారు కలిగిన వారుగా ఉన్నారు. ఆ స్థితి, ఆ పరిస్థితిని చూసినప్పుడు వారు ఎంతో వెనకడుగు వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నమ్మిన దేవుడు, మనం అపనమ్మకస్తులమై ఉంటామేమో కానీ మన దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మనం మాట మీద నిలబడలేకపోవచ్చేమో కానీ మన దేవుడు మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో అన్న మాట ఏమిటి? వారు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వారిని విడిపించుటకును నడిపించుటకును వారికి తోడుగా ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడి మీద వారు ఆ నమ్మికను వారు కలిగి ఉండకపోగా సణుగుతున్నారు, గొణుగుతున్నారు, కష్టపెట్టుకుంటున్నారు సేవకుడైన మోషేతోటి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చూసి ఆయన వారితో ఇచ్చినటువంటి మాట ఏమిటంటే, 13వ వచనంలో, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. విడిపించి నడిపించినటువంటి దేవుడు, వారు సనిగిన, గొనిగిన, వారు కష్టపెట్టుకున్న, బాధపడిన, వారు నిష్ఠూర్పులుడ్చినా కూడా దేవుడు వారిని విడిపించుటకును ఇష్టపడిన వాడై ఉన్నాడు గనుక వారి హృదయాలు ఒకవేళ చెల్లించపోవచ్చేమో కానీ, వారి హృదయాలు స్థిరముగా ఉండకపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం వారికి ఇచ్చిన వాగ్దానమును మాత్రం స్థిరపరచడానికి ఇష్టపడ్డాడు. అందుకే మోషే మాట్లాడుతున్నాడు, నేడు మీకు కలగబోవు రక్షణను మీరు ఓరకయ్య నిలుచుండి చూడండి. వెనకాల ఐగుప్తులు భయపడుతున్నారేమో, ఫరో వెనకాల తరుముతున్నాడని భయపడుతున్నారేమో, వారి దగ్గర గుర్రాలు ఉండొచ్చు, రథములు ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, మంది మార్బలం ఉండొచ్చు, యుద్ధం చేసేవారు ఉండొచ్చు. వెనకాల పరిస్థితులు ఎంత మనకు ప్రతికూలమైనవి వెనకాల ఉన్నప్పటికీ నేడు రేపు మీకు కలగబోవు రక్షణ యందు మీరు నమ్మిక ఉంచండి అని పలికితే దేవుడు ఏం చేశాడు? 21వ వచనంలో, మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా
చేసాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వెనకాల ఫరో సైన్యం ఉంది, ఎదురుగేమో ఎర్ర సముద్రం ఉంది. ఎలా తప్పించబడాలంటే ఎలా? ఇప్పుడు వారికి దిక్కుదోచిన పరిస్థితిలో ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లే. ఇందుకేనా మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది? మా సమాధులను ఇక్కడ కట్టడానికైనా మమ్మల్ని తీసుకొచ్చింది? మా ప్రాణాలను తీయడానికైనా ఇక్కడ తీసుకొచ్చింది? మేము అదే ఐగుప్తులో ఉంటే వారి బానిసత్వం క్రింద మేము ఉండి కనీసం ప్రాణాలైనా సరే దక్కించుకోగలిగే వాళ్ళము కదా, మేము అక్కడే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పని వారు అపనమ్మకం మాటలు వారు మాట్లాడినప్పటికీ నమ్మదగిన దేవుడు వారి పక్షాన్ని నిలవబడి ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రమును 6 నెలలుగా చేసి ఆ రాత్రి మోషే యొక్క మాటను స్థిరపరిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని నోట పలికే ప్రతి మాట దేవుడు అంగీకరించి స్థిరపరిచేవాడై ఉన్నాడు. అన్న కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంది. సేవకుడు పలుకుతున్నాడు, ఎందుకు నీవు కన్నీరు కారుస్తున్నావు? నీ దుఃఖముని నాట్యముగా మార్చేవాడు దేవుడు. ఆమె అంగీకరించింది. మరుసటి దినమున ఆమె గర్భవతిగా మార్చబడిందట. లేమిని ఆశీర్వాదకరముగా దేవుని యొక్క మాట స్థిరపరుస్తుందండి. మోషే అంటున్నాడు, వారి పోడు పడలేక, వారి బాధను చూడలేక, వారు మాట్లాడే మాటలు వినలేక ఎందుకు మీరు కంగారు పడతా ఉన్నారు? నేడు మీకు కలగబోవు రక్షణ మీరు ఊరకయ్య నిలుచుండి చూడండి అని అన్నాడు. పలికిన మాటను దేవుడు స్థిరపరిచి, మోషే నోటి మాటను స్థిరపరచుటకు ఆయన చేసిన కార్యం ఏంటినంటే, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి 6 నెలలుగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యను 6 నెలల మీద నడిచి పోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కను వారికి గోడలుగా ఉండెను. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యను చేరిరి. ఇశ్రాయేలీయులకు అవతల ఒడ్డుకు చేర్చడానికి 6 నెలలుగా సముద్రమును ఆయన తూర్పు గాలి చేత మార్చగా వారందరూ కూడా అవతల ఒడ్డుకు వెళ్ళేసరికి ఈ ఫరో సైన్యం అంతా కూడా, ఈ ఐగుప్తీయులందరూ కూడా అనుకుంటున్నారు, వారు దాటంగా లేదు మేమెందుకు దాటకూడదు? వారు 6 నెలల మీద నడుస్తున్నారు కాబట్టి మేమెందుకు నడవకూడదు అని అనుకొని వారు అవతల ఒడ్డుకు చేరారు. వీరు ఆ ప్రయాణమును కొనసాగిస్తున్నారు. వారు ఖచ్చితంగా నడు సముద్రంలోకి వచ్చేసరికి ఇది 6 నెలలే కదా అని వారు ఆలోచన చేస్తూ వారు ప్రయాణం కొనసాగుతూ ఉండగా ఏం జరిగింది అక్కడ? 23వ వచనంలో, ఐగుప్తీయులు ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యన చేరిరి. అయితే వేకుజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచిరి. వారి రథ చక్రములను ఓడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. ఎలాగైనా సరే ఈ సముద్రపు దారిలో నుండి మేము కూడా అవతల ఒడ్డుకి వెళ్ళాలని వారు బహు కష్టపడి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదికి, వారి రథముల మీదికి, వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు
అది చూచి వెనకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను అదండి ఎంత భయపడి సనిగారో గొణిగారో. ఇందుకేనా మమ్మల్ని తీసుకొచ్చింది? మోషే మీద ఎన్ని మాటలు మాట్లాడారు. అదే మేము ఐగుప్తులో ఉంటే క్షేమంగా ఉండేవాళ్ళం కదా. ఆడ తెస్తాం. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, ఈ రాత్రి వేళ నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు. ఇక్కడ వారు స్తుతించినట్టుగా కనబడలేదు, కానీ వారి గనుగుళ్ళు సనుగుళ్ళు కనబడ్డాయి కదా. గనుగుళ్ళు సనుగుళ్ళు అన్నింటినీ కూడా ఆయన ఆశీర్వాదకరంగా వారి జీవితంలో కార్యాలు చేశాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఇదే గొనుగుళ్ళు సనుగుళ్ళు కలిగినటువంటి వారు. దాని ప్రక్క అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. యెహోవా వేల్పులలో, ఆహాహా ఏం మాట్లాడుతున్నారు? వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? మరి ఇంతకు ముందు ఏం మాట్లాడారు? ఎలాంటి మాటలు వారి నోట వచ్చాయి? ఎలాంటి మాటలు వారు మాట్లాడుతూ వచ్చారు? అక్కడ వారు మాట్లాడేటువంటి మాటలను చూసి మనం కనుక ఆలోచన చేసినట్లయితే అక్కడ అంటారు కదా 11వ వచనంలో, 14వ అధ్యాయం 11వ వచనం, అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మునిట్లు చేయుట ఎలా? మా జోలికి. చూసారా? 14వ అధ్యాయం 11వ వచనంలోనేమో దేవుని స్తుతించడానికి ఇష్టపడలేదు. మేము ఐగుప్తులోనే ఉంటే బాగుండేది కదా అని మోషే మీద సనిగిన వారుగా ఉన్నారు. ఎందుకు మమ్మల్ని సమాధుల్లో పెట్టడానికి ఇక్కడ తీసుకొచ్చారా? ఏ నోటితో అయితే పలికారో అదే 15వ అధ్యాయం 11వ వచనంలో ఏమనంటారు? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? ఇలాంటి మాటలు మన నోట ఎన్నిసార్లు కనబడడం లేదు. దేవుని కార్యాలను చూస్తేనేమో ఒకలాగా మాట్లాడతాం, దేవుని కార్యాలు మన జీవితంలో జరగకపోతేనేమో మరొకలాగా మాట్లాడతాం. స్తుతించినటువంటి నోటితోటినేమో మరలా తిరిగి దేవుణ్ణి దూషిస్తాం, సేవకులను దూషిస్తాం. అంటే కార్యం జరిగితేనేమో ఒకలాగా, కార్యం జరగకపోతే మరొకలాగా. మనము మన మనసులను చాలా ఈజీగా మార్చేసుకుంటాం, కానీ దేవుడు అలాంటి వాడు కాడు. అనుకూలంగా ఉంటే దేవుణ్ణి స్తుతిస్తాం, ప్రతికూలంగా ఉంటే దేవుణ్ణి అసహించుకుంటాం. ఇది మనుషుల యొక్క మనస్తత్వం. ఏ నోటితో అయితే వారు కలత చెందారో, కన్నీరు కార్చారో, ఏ నోటితో అయితే సేవకుడిని దూషించారో, అదే నోటితోటి ఇప్పుడు అంటారు, వేల్పులలో నీ వంటి వాడు ఎవరు లేరయ్యా. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడయ్యా. ఇప్పుడు ఏం కనబడుతుంది? వారి నోట స్తుతులు కనబడతా ఉన్నాయి. అంటే వీరు ఎలాంటి స్వభావం కలిగిన వారు తెలుసా? మేలు జరిగితే దేవుని ఘనపరుస్తారు, కీడు జరిగితే దేవుణ్ణి అసహించుకుంటారు. ఈ మనస్తత్వం కలిగినటువంటి మనుషులను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇదే మాట పక్క అధ్యాయంలోకి వెళ్ళేసరికి మళ్ళీ ఎలాంటి మాటలు మాట్లాడతారో తెలుసా? 16వ అధ్యాయం 2వ వచనంలో, ఈ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను.
మొదట శనిగారు, తర్వాత దేవుని స్తుతించారు. మరలా తిరిగి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ వారికి కొద్దివైన ఆలోచన ఏమిటంటే వారికి మాంసం లేదట, తినడానికి ఆహారము వారికి వంట పట్టడం లేదట. కాబట్టి వారందరికీ కావాల్సిన ఆహారం వారికి దొరకకపోయేసరికి ఇప్పుడు మరలా తిరిగేమంటారు? మోషే అహరోనుల మీద వారు శనిగారు. వీరి ఆలోచన, వీరి భక్తిని మనం దేవుడు ఇక్కడ ప్రత్యక్షపరుస్తున్న విధానమును మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మేలు చేస్తేనేమో ఒకలాగా, కీడు చేస్తేనేమో ఒకలాగా. మేలు చేస్తేనేమో దేవుని గణపరచను, కీడు జరిగితేనేమో దేవుణ్ణి దూషించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. వీరు స్థిరమైనటువంటి ఆలోచన లేని వారు. మేలు జరిగిన, కీడు జరిగిన దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందనంటే, ప్రతి విషయమునందును దేవునికి స్తుతులు చెల్లించాలట. ప్రతి విషయమునందును. ఆ ప్రతి విషయంలో మేలుండొచ్చు, కీడు ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, నిట్టూర్పులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ప్రతికూలతలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. దేని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. వీరు మేలు జరిగితే ఒకలాగా, కీడు జరిగితే మరొకలాగా వారి మనసులను మార్చుకునేటువంటి స్వభావం కలిగిన వారండి. దేవుని వాక్యంలో మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం, పాత నిబంధనలో 374వ పేజీ. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యెహోషాపాతు అనబడేటువంటి ఒక వ్యక్తి కనబడతా ఉంటాడు. ఇతడు గొప్ప రాజు. ఇతడు యూదులందరికీ కూడా యోధా రాజు అని పిలువబడినటువంటి వ్యక్తిగా ఉంటూ, ఇతని జీవితంలో కొందరు రాజులు అతని మీద వ్యతిరేకంగా నిలవబడ్డారు. మొత్తానికి 5 రాజులు ఇతని మీద దండెత్తి ఎలాగైనా సరే యెహోషాపాతు అనబడేటువంటి వ్యక్తిని నిర్మూలన చేయాలనుకున్నారు. తన రాజ్యాన్ని పతనం చేయాలనుకున్నారు. తను ఏమాత్రం కూడా కనుమరుగై కనబడడానికి వీలు లేకుండా చేయాలని ఆలోచనతోటి వారందరూ కూడా దండెత్తి ఈ యెహోషాపాతు అనబడేటువంటి ఈ రాజు మీదకి యుద్ధానికి వచ్చారు. ఈ సమయంలో దేవుణ్ణి ఎరిగినటువంటి యెహోషాపాతట, చదువుదాం అక్కడ ఒక మాట, 20వ అధ్యాయము 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, యూదావారు యెహోవా వలనని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదురు నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. చదువుకుంటా పోతే అక్కడ యెహోషాపాతు యొక్క ప్రార్థన కనబడతా ఉంది.
సమస్య తన కళ్ళ ముందు ఉంది. శత్రువులందరూ కూడా వచ్చి గమని ఎదురు నిలవబడి ఉన్నారు. ఎలాగైనా సరే తన రాజ్యమును ముట్టడి వేసి రాజ్యం అంతటిని కూడా కొల్లగొట్టాలని, స్వతంత్రించుకోవాలని ఒక్కలు కాదు, ఐదుగురు శత్రువులు యెహోషాపాతును వెంటాడుతూ వచ్చారు. అందరు కూడా ఒకే మాట మీద ఉన్నారు. ఎలాగైనా సరే యెహోషాపాతును నిలవకుండా చెయ్యాలనుకున్నారు, కనబడకుండా చేయాలనుకున్నారు, తన రాజ్యమును మట్టు పెట్టాలనుకున్నారు, తన రాజ్యమును స్వతంత్రించుకొనుకోవాలనుకున్నారు. ఒక శత్రువు కాదు, 5 శత్రువులు కలిసి యెహోషాపాతు మీదకి దండెత్తి వస్తే యెహోషాపాతుకు ఆ మాట చెవునబడింది. ఇదిగో శత్రువులందరూ కూడా ముట్టడి వేశారన్న విషయాన్ని గ్రహించి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించాడండి. దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సమస్య ఇంకా తీర్చబడలేదు. సమస్యగానే కనబడతా ఉంది. సమస్య తన కళ్ళ ముందు కనబడతానే ఉంది. ఇంకను శత్రువులు తనను ముట్టడి వేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి యెహోషాపాతు తన ప్రజలందరికీ కూడా చాటింపు వేశాడు, తన ప్రజలందరికీ కూడా తెలియపరిచాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అందరూ కూడా యోధా యెరూషలేములో ఉన్న జనులందరితో కలిసి వారందరూ కూడా ఏకీభవించి వారు దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించారు, దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సమస్య వారి కళ్ళ ముందుంది, ప్రార్థన వారి నోట వినబడతా ఉంది. ఆకాశమందలి చూస్తున్నటువంటి దేవుని యొక్క కన్నులు యెహోషాపాతు యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. యెహోషాపాతు పలుకుతూ ఉన్నటువంటి మాటల్లో ఒక చక్కటి మాటను మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట అంటాడు. 12వ వచనంలో అంటాడు, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఎలాంటి ప్రార్థన తెలుసా? బలమైనటువంటి ప్రార్థన యెహోషాపాతు యొక్క నోట వినబడతా ఉన్నాయి. 5 శత్రువులలో నుండి విడిపించబడాలి అంటే తన బలము చాలక, తన ప్రార్థన చాలక, తన సమాజంలో ఉన్నటువంటి యోధా వారిలోను ఇశ్రాయేలు అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్న వారందరినీ కూడా పోగేసి ఉపవాస దినాలను ఆచరించి వారందరూ కూడా కలిసి దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. మరి హృదయంలో నుంచి వస్తున్న మాట ఏమిటినంటే, యెహోవా మా దేవా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. కాబట్టి శక్తి చాలనప్పుడు ఏం చేస్తాం? దేవుని సహాయమును కొరకైనటువంటి ఆలోచన యెహోషాపాతు చేస్తూ మాట్లాడుతున్నాడు. దేవా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటం మాకు శక్తి చాలదయ్యా, ఏమి చేయుటకును మాకు తోచడం లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తా ఉన్నాయి. ప్రార్థన చేయడంతో మాత్రమే కాక ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? యెహోషాపాతు దేవునికి మొర్ర పెడుతూ ఉండగా యాజకుడైనటువంటి, సేవకుడైనటువంటి, అక్కడ ఉన్నటువంటి ఒక మాట చూస్తే యహాజీయేలు అనబడేటువంటి ఒక సేవకుడు వచ్చి అతన్ని బయలుపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. 15వ వచనంలో చూస్తే, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యుద్ధము మీరు కాదు చేసేది, దేవుడు జరిగిస్తే అద్భుతం జరుగుతుంది. మనం చేస్తే, మన చేతుల్లోకి తీసుకుంటే మన వల్ల ఏమి కాదు.
అదే దేవుడే గనక చొరవ చేసుకుని దేవుని చేతిలో గనక తీసుకున్నాడు అనుకో, అది ఎలాంటి సమస్య అయినా సరే అది దేవుడు పరిష్కరించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. 5 శత్రువులు తన యొక్క రాజ్యము చుట్టుముట్టి ఉన్నప్పుడు నీవే మాకు దిక్కు అని పలికినటువంటి యెహోషాపాతు, దేవా నీవే మాకు సహాయం చేయమని అడిగినటువంటి యెహోషాపాతుతో సేవకుడైనటువంటి యహాజీయేలు అనబడేటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్కును పలుకుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడే. ఇప్పుడు అంటాడు కదా, యోధా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, చెడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడు జరిగించేవాడై ఉన్నాడు. ఆ యుద్ధములో నుండి విజయము కలగడానికి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒక ధైర్యము కలిగేటువంటి మాటను వారు ఆధారం చేసుకుని దేవునికి అప్పగించినప్పుడు దేవుడు చేసిన కార్యములో వారు చేసిన పని ఏంటి అంటే, ఇక్కడ ఒక మాట చూద్దాం. 21వ వచనంలో, మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులకును ఏర్పరిచిరి. వారు పరిశుద్ధాలంకరము ధరించి ఆ సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. చాలండి. యుద్ధమేమో కళ్ళ ముందు కనబడుతుంది, శత్రువులు కళ్ళ ముందు కనబడుతున్నాడు. యెహోషాపాతు చేసిన పని ఏంటి తెలుసా? మొదటిగా దేవునికి ప్రార్థన చేశాడు. రెండవది, ఆ యుద్ధమునకు ముందుగా ఆ సైన్యములో ఉన్నటువంటి కొందరిని దేవుని స్తుతించుటకు ముందు పెట్టాడట. ఇంకా యుద్ధంలో గెలవల, యుద్ధంలో విజయాన్ని పొందలేదు. పొందకముందే ఆ సైన్యమునకు యెహోషాపాతు నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటంటే, మీరు యెహోవాను స్తుతించండి, స్తుతించండి. వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? ప్రతి విషయమునందును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది యెహోవా దేవుని యొక్క చిత్తమై ఉందట. మనం దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఘనపరుస్తూ ఉన్నప్పుడు, మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు దేవుని స్తుతించాల్సింది. కీడు మన కళ్ళ ముందున్నా కూడా, సమస్య మన కళ్ళ ముందున్నా కూడా, అనారోగ్యం మన కళ్ళ ముందున్నా కూడా, ఇబ్బందులు మన కళ్ళ ముందున్నా కూడా, ఎలాంటి పరిస్థితుల యొక్క ప్రతికూలత మన కళ్ళ ముందున్నప్పటికీ కూడా మన నోట రావాల్సిన మాట ఏమిటంటే, దేవా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యెహోషాపాతు ముందు 5 చుట్టుముట్టినటువంటి శత్రువులు ఉన్నారు. యెహోషాపాతు వెనకాలేమో సైన్యాన్ని పెట్టి, ముందేమో స్తుతులు చెల్లించేటువంటి వారిని ముందును నడిపిస్తూ ఉన్నాయి. చదువుదామన్నమాట. యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించండి అని స్తోత్రము చేయుట వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయులను, మోయాబీయుల మీదను, సేయరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సైన్యానికి ముందు ఎవరున్నారు? దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తులు ఉన్నారు. దేవునికి స్తుతి చెల్లించడం ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి జీవితాల్లో వాళ్ళకే మాటుగాండ్రు, వాళ్ళకే శత్రువులుగా తయారు చేశాడు. వాళ్ళే ఒకరినొకరు ఎదిరించుకుంటున్నారు, ఒకరి మాట ఒకరు వినడం లేదు, ఒకరికొకరు పొడుచుకున్నారు, ఒకరికొకరు చనిపోయారు. యెహోషాపాతుకు చేతికి మట్టి అంట్లా. కార్యం ఎవరు జరిగించారు? దేవుడు జరిగించాడు. స్తుతులు ఎప్పుడు చెల్లించాడు? జరిగిన తర్వాత, జరగక ముందా? సమస్య తీర్చబడక ముందా? సమస్య తీర్చబడిన తర్వాత? తీర్చబడక ముందే దేవునికి స్తుతులు చెల్లించేటువంటి
యెహోషాపాతును దేవుడు స్థిరపరిచి నిలబెట్టినట్లుగా చూస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పక్కేమో శత్రువులు చుట్టుముట్టినటువంటి సమయంలో కూడా దేవునిని స్తుతి చెల్లించేటువంటి వ్యక్తులను ముందు పెట్టి గొప్ప విజయాన్ని యెహోషాపాతు జీవితంలో చూడడానికి కారణమైంది. రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాయి. యెహోవాను స్తుతించుట మంచిదే, మహోన్నతుడా నిన్ను కీర్తించుట మంచిదే. ఎప్పుడు మంచిది? ప్రతి విషయమునందును ఆయన స్తుతించుట మనకు మంచిది. ఇశ్రాయేలు ప్రజలేమో ఇబ్బంది కలిగితేనేమో సనిగారు, సంతోషం వస్తేనేమో స్తుతిస్తున్నారు. అంటే అన్నీ అనుభవించిన తర్వాత ఆ అనుభవంలో వారేమో పాస్ అయితేనే దేవుని స్తుతిస్తున్నారు, పరిస్థితులు మారితేనే దేవుని స్తుతిస్తున్నారు. అలాగని వారిని దేవుడు ఘనపరిచాడా అనంటే కోరుకున్నాడు, కానీ వారు ఆశించినటువంటి ఫలితాన్ని వారు మాత్రం పొందలేకపోయారు. యెహోషాపాతు మాత్రం సైన్యము శత్రువులు కళ్ళ ముందున్నప్పటికీ దేవుని స్తుతించడం మాత్రం ఆపలేదండి. ఇంకను జరగక మునిపే దేవుని స్తుతించినటువంటి యెహోషాపాతు జీవితంలో గొప్ప శత్రువును సైతము అతడు దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడే యెహోషాపాతు జీవితంలో కార్యము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం రాత్రి వేళ జ్ఞాపకం చేస్తూ ఉంది. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ, నీ హృదయము ఎలాంటి పరిస్థితుల్లో నీవు దేవునికి చెల్లించేటువంటి స్థుతి ఏదైతే ఉందో, నువ్వు కష్టంలో దేవుని స్తుతిస్తున్నావా, కన్నీటిలో దేవుని స్తుతిస్తున్నావా, సమస్యల్లో దేవుని స్తుతిస్తున్నావా, ఇంకనూ అవి తీర్చబడకుండానే దేవుని స్తుతిస్తూ వస్తున్నట్లయితే యెహోషాపాతుకు ఇచ్చినటువంటి విజయమును దేవుడు నీకు కూడా అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యెహోవాను స్తుతించుట మంచిదండి. మనం స్తుతించడం వలన గొప్ప ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా తల్ల వంచుదాం. రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ మాటలు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా, నీవు నేను ఎలాంటి స్థితిలోనైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుణ్ణి స్తుతించటం మనకు మంచిదండి. దేవుని ఘనపరచటకు మనం మంచిది. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నా స్తుతుల పైన ఆసీనుడైనా నా అంతరంగికుడా యేసయ్యా. స్తోత్రం నాయనా. మా స్తుతుల మీద ఆసీనుడైన మా తండ్రి, మేము చెల్లించేటువంటి స్తుతులను బట్టి మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడవు నీవు నాయనా. సలుగులను గొణుగులను నాయనా మీరు ఆలకించే దేవుడవు కాదు నాయనా. దేవ, మా నోట స్తుతి ఉన్నప్పుడు మా జీవితాలకు కావాల్సిన విజయమును మీరు అనుగ్రహించే దేవుడవు నీవు నాయనా.
దేవా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, దేవా సమస్యతో ఉన్నప్పుడు ఒకలాగా, సమస్య తీర్చబడిన తర్వాత మరొకలాగా మా మనసులు మార్చుకుంటే అది మీకు ఏమాత్రం కూడా ఇష్టమైనది కాదని రాత్రి వాళ్ళ ఇశ్రాయేలు ప్రజల ద్వారా మాకు తెలియపరుస్తూ వచ్చారు ప్రభువా. దేవా నీ కొందనాలు, స్తోత్రాలు. ఐగుప్తులను చూసినప్పుడు వారు సనుగుతూ వచ్చారు నాయన. 6 నెలలను చూసినప్పుడు వారు ఆనందిస్తూ వచ్చారు నాయన. దేవా దీన్ని ఏమాత్రం కూడా మీరు ఇష్టపడడం లేదని ఈ రాత్రి వాళ్ళు మేము గమనిస్తూ ఉండగా, దేవా సమస్యలు ఎలాంటివైనా సరే, సంతోషం ఎలాంటిదైనా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే నాయన, మేము నాయన నేను స్తుతిస్తూ వచ్చినప్పుడు మీరు గొప్ప కార్యాలు చేసేవారమని యెహోషాపాతు జీవితంలో చేసిన మేలును బట్టి మేము ఈ రాత్రి వేళ గుర్తిస్తూ ఉండగా ప్రభా, యెహోషాపాతునైనా దేవా సమస్య తీర్చబడక మునిపే నేను స్తుతించేటువంటి స్తుతుల మీద ఆసీనుడు అయి ఉన్నావు అని ఎరిగినటువంటి యెహోషాపాతు నేను గణపరుస్తూ ఉండగానే మీ గొప్ప కార్యాలు చేశారు నాయన. మా జీవితాల్లో కూడా ప్రభా, మేము కూడా నాయన ఎలాంటి పరిస్థితులు మా జీవితాల్లోకి వచ్చినప్పటికీ నేను స్తుతించటం ప్రభా, దేవా నిన్ను ఘనపరచడం దేవా మా జీవితంలో మేము నేర్చుకునే వారమై ఉండినట్లుగా కృపను అనుగ్రహించండి నాయన. దేవా ఈ రాత్రి వేళ నాయన నీ ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. బిడ్డలందరినీ స్థిరపరచండి, బలపరచండి. వాక్యమును నాయన హృదయములో పదిలపరచుకుని నా మా ఘనత కొరకు ఈ బిడ్డలందరినీ వాడుకొని బలపరచమని వేడుకుంటూ, ఈ రాత్రి వేళ పలికిన ప్రతి మాటయు స్థిరపరచమని వేడుకుంటూ, బిడ్డల హృదయాల్లో కార్యము జరిగించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.